ఎడతారిని పోవగా నా మీదికి ఇడుమాలెన్నియో రాగా అడవిలో పడి నేను అడలుచునుండగా అడవిలో పడి నేను అడలుచునుండగా తడవకుండా దొరుకు ధన్యమౌ మార్గంబు నీవేయని నమ్మిక యేసు నాకు నీవేయని నమ్మిక కారు మేఘము పట్టగా నా మనసులో కటిక చీకటి పుట్టగా ఘోర బాధల చేరి దారియని భ్రమపడగా ఘోర బాధల చేరి దారియని భ్రమపడగా తేరి చూడగల్గు తేజోమయ మార్గంబు నీవేయని నమ్మిక యేసు నాకు నీవేయని నమ్మిక ఎటు చూచిన మార్గములే మోసము చేయు హీన శత్రువర్గములే ఎటు పోవలయును నేనెరుగని వాడనై ఎటు పోవలయును నేనెరుగని వాడనై కటకటయని ఏడ్వ ఘన మోక్ష మార్గంబు నీవేయని నమ్మిక యేసు నాకు నీవేయని నమ్మిక నరలోకము నుండి పరలోకంబు వరకు నిచ్చెనగా నుండి నరులకు ముందుగా నడచుచు ముక్తికి నరులకు ముందుగా నడచుచు ముక్తికి సరిగా కొని పోవోసు స్థిరమైన మార్గంబు నీవేయని నమ్మిక యేసు నాకు నీవేయని నమ్మిక ఆ తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అలాగే మలాకి గ్రంథం 3:7 కూడా అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని
సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ అంటాడు. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో, ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకు రావాలి. నీవు అటు ఇటు తిరుగుట మాని నీ హేయక్రియలను నా సన్నిధి నుండి తొలగించి, ఇశ్రాయేలు నీవు రానుద్దేశించిన ఎడల నా యొద్దకు రావాల్సమా అన్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనకు తెలుసు లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతమంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా దొరుకుతుంది, అయ్యో నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి తను మనసు మార్చుకొని, మనం చూస్తూ ఉన్నామే, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను, మీరు నా దగ్గరికి వస్తే నేను మీ దగ్గరికి వస్తాను. ఇది అలాగే యెషయా గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనంలో, ఇశ్రాయేలీయులారా మీరు ఎవని మీద విశేషముగా తిరుగుబాటు చేసిరో ఆయన వైపుకు మీరు తిరగాలి, భగవంతుని వైపుకు తిరగాలి. యాకోబు గ్రంథం మనకు తెలుసు, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 10 చూస్తే, కాబట్టి దేవునికి లోబడి ఉండండి, ఆయన దగ్గరికి రండి, ఆయన మాట వినండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు మీరు అపవాదిని ఎదిరించగలరు. దేవునికి లోబడండి, దేవుని మాట వినండి, ఆయన దగ్గరికి రండి, ఆయన తట్టు తిరగండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆయన తట్టు మీరు తిరిగితే మీ తట్టు ఆయన తిరుగుతాడు. మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాను. దేని విషయంలో తిరగాలి? రోజు చర్చికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, ఇంక దేని విషయంలో తిరగాలి అని మీరు అంటూ ఉన్నాడు. ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన యెడల నా యొద్దకే రావాలి. నువ్వు అటు ఇటు తిరుగుట మాని చూడండి ఎంత గొప్ప మాటో, నీ హేయ క్రియలను విసర్జించు. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అప్పుడు అపవాదిని ఎదిరించవచ్చు. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునండి, ద్విమనస్కులారా, ఏమన్నాడమ్మా పరిశుద్ధాత్మ దేవుడు, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందం చింతకును మార్చుకునుడి. ప్రభు దృష్టికి మీరు తగ్గించుకోవాలి, అప్పుడు ఆయన మిమ్మల్ని తప్పకుండా హెచ్చిస్తాడు అన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. ఇంకొక మాట మనం చూడండి, ఎంత దేవుడు మన పట్ల ప్రేమ కలిగి ఉంటాడు. 106వ కీర్తనలోకి మనం వెళ్తున్నాం. మనం త్వరగా 48 వచనాల్లోనే నేను అనుకున్న దానికంటే ముందే కంప్లీట్ చేయొచ్చు. ఆయన 106వ కీర్తనలో మనం 6 విషయాలు మనం ఇక్కడ కనబడతాయి. ఆత్మీయులు అనగా ఆత్మీయుడు ఎంత అజ్ఞానంగా ప్రవర్తిస్తాడో, ఎంత అవివేకంగా ప్రవర్తిస్తాడో, తన మనసులో ఎంత అసూయతో ఉంటాడో, ఎంత అవిశ్వాసం ఉంటుందో, అపచారంతో ఉంటామో, మన జీవితాన్ని ఆత్మీయతను అస్తవ్యస్తం చేసుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు ఈ 106వ కీర్తనలో మనకి హెచ్చరిస్తాడు. మనకు తెలుసు, చాలాసార్లు ఈ మాట చెప్తూ ఉంటాను. రోమీయులకు రాసిన పత్రిక 5:6లో మనమింకా బలహీనలం, మనమింకా పాపులంగా ఉండగానే
మనం ఇంకా శత్రువులుగా ఉండగానే కదండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1:29 ఒక మాట ఉంటుంది, మనము వెరువారం అండి, ఎన్నిక లేని వారు. మనం అసలు ఎక్కడ ఈ కృపకి అర్హత లేదు మనకి. 2 తిమోతి 2:13 మనం నమ్మదగిన వారు, పైకి కనబడతాం అంతే. కృతజ్ఞత లేని వారు, చేసిన మేలు మర్చిపోతాం. ఎవడి వలన ఉపయోగం పొందామో వాడిని త్వరగా మర్చిపోతాం. నేను అంటాం. మనం అంత నమ్మదగిన వారం కాదండి, అంత తగ్గించుకునే వారం కాదు. 2వ తెస్సలోనికల పత్రిక 3:3 అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి ప్రతి దుష్టత్వం నుండి కాపాడతాడు. ఆయన మిమ్మల్ని దుష్టత్వం నుండి, దుష్టి నుండి, దేవునికి లోబడి ఉండి అంటే దాని అర్థం ఏంటి? మీరు అపవాదిని ఎదిరించండి. వాడు పారిపోవాలంటే స్తోత్రం, దేవునికి లోబడి ఉండు. దేవుని ఎద్దుకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దుకు వస్తాడు. ఆయన తట్టు తిరగండి, అప్పుడు ఆయన మీ తట్టు తిరుగుతాడు. మనం అంత నమ్మదగిన వారం కాదు. అనేకులట క్రీస్తుకు సిలువుగా నడుచుకుంటున్నారట, క్రీస్తు సిలువకి శత్రువులుగా నడుచుకుంటున్నారట. దేవునామమునకు మహిమ కలుగును గాక. 106వ కీర్తన 1వ యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. నాకు బాగా ఇష్టమైన మాట 42:3 యెషయా గ్రంథం 42:3 నలిగిన రెల్లును అతడు ఎప్పుడు విరవడు. నలిగిపోయిందేలే కదా, ఈ రెల్లు ఎందుకు పనికి వస్తుందని విరిచేయడాను, విరిచి పడిపోయింది కదా, ఇంకేం బ్రతుకుతుందనిలే. మా కంపెనీలో మొక్కలు నాటుతున్నారు. ఒకసారి ఆ మొక్కలను చూస్తే అన్నీ మొత్తం మాడిపోయినాయి, జీవం లేదు దానికి. నేను అడిగాను, ఈ మొక్కలు తీసేసి వేరే వేస్తారా అని. రోజు ఒకసారి వెళ్ళి చూసి వస్తూ ఉంటాను దాన్ని. అయితే అన్నాడు, ఈ మొక్కలకు జీవం వస్తుంది, దీన్ని తీసేయకూడదు అన్నాడు. నలిగిన రెల్లును అతడు విరవడు. భగవంతుడు మన పట్ల కూడా అంత ప్రేమ కలిగి ఉంటాడు. ఎందుకులే ఉపయోగం లేనివాడు, ఎప్పుడు ఆయన జాలి, ఆయన దయాళుడు. అది దానికోసం ఈ మాటలు చెప్తున్నాను. మకమకలాడుతున్న జనపనారు ఒత్తిన ఆర్పుడైన, ఆరిపోయిందేలే కదా, గుడ్డు గెలుగుతుంది, ఎందుకు పనికి వస్తుంది ఇది, ఎవరికి ఉపయోగం అని తీసేడైనా, ఆర్పేయుడు. అతడు సత్యమును అనుసరించి న్యాయం తీరుస్తాడు. నమ్మదగిన దేవుడు. మనం అంత నమ్మదగిన వారం కాదండి. అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. 106వ కీర్తన 1 యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మనం చేసిన మేలు మర్చిపోకూడదండి. మనం ఒక సింపుల్గా మనం చెప్పాలంటే ఈ 106వ కీర్తన తిన్న ఇంటికి వాసాలు లెక్క పెట్టకూడదు అని, అంతే. అంటే దాని అర్థం ఏంటి? చేసిన మేలు మర్చిపోకూడదు. ఆయన మన పట్ల ఎంత నమ్మదగిన వాడుగా, మన పట్ల ఎంత నమ్మదగిన వాడుకున్నాడో ఆయన ఏం చెప్తాడంటే, మీరు ఒకసారి తిరిగి రానుద్దేశించిన ఎడల నా ఎద్దుకే రావాలి. నువ్వు అటు ఇటు తిరగాలి, తిరుగుడు మానేయి. నీ హేయక్రియలను నా సన్నిధి నుండి తొలగించుకుని నా ఎద్దుకు రా, నా తట్టు తిరుగు. ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండు, కన్నీరు విడుచు, దుఃఖపడు, వ్యాకులపడు, దుఃఖపడు, ఏడువు. మీ నవ్వు దుఃఖానికి, మీ ఆనందం చింతకి మార్చుకో. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన తప్పకుండా మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఇశ్రాయేలురా, మీరు ఎవరి మీద విశేషంగా తిరుగుబాటు చేస్తారో ఆయన వైపు తిరగాలి. నువ్వు వేరే మార్గం లేదు నీకు అన్నాడు. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, దయ కలిగిన దేవుడు, ఆయన దయ. అందుకే 103వ కీర్తన మనం చూస్తాం, దయాళుడు ఆయన. ఎంత దయ అంటే మన పట్ల. మనం ఒక పాట పాడతాం, ఎంత దయ ఎవనికి నిసాజంబు కాదు. ఏమన్నదమ్మా?
ఎంత ప్రేమ ఎంత దయయు ఎంత కృపయే సయ్యా నీకు, ఎంత ప్రేమ ఎంత దయయు ఎంత కృపయే సయ్యా నీకు, ఇంతయనివా నింపనిలలో, ఇంతయనివా నింపనిలలో నెవనికి నిసాజంబు కాదు. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. ఆయన చేసిన మేలు మర్చిపోవద్దు, ఆయన కృప నిత్యము ఉంటుందట. స్తోత్రం ప్రభు. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? నేనే కదా. 2 క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి చూడండి అక్కడ, బైబిల్ తీస్తే 2 క్వశ్చన్ మార్క్స్. ఆ క్వశ్చన్ మార్క్స్ ఎవడు వర్ణింపగలడు? నేను వర్ణిస్తాను ప్రభు. ఎవడు ప్రకటింపగలడు? నేను ప్రకటిస్తాను ప్రభు. న్యాయమును అనుసరించేవారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకునేవారు ధన్యులు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటి కంటే నాకు ఎక్కువైనా సంతోషం లేదు. ఆయన అనుసరించి నడవడం గొప్పతనం అమ్మా. న్యాయం ఆయనే, సత్యం ఆయనే. నేనే జీవమును, నేనే మార్గమును, నేనే సత్యం ఆయనే. యెహోవా నీవు ఏర్పరచుకుని వారి క్షేమం నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు. ఎంత మంచి మనసు అండి. నీ స్వాస్థ్యమైన వారితో కూడి, ఎవరితో అమ్మా? నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చెప్పున నన్ను జ్ఞాపకము తెచ్చుకో. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించు. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, నీ దయ, నీ దయ, నీ దయ. మా పితరుల వలనే మేము పాపం చేసేది, దోషములు కట్టుకుని భక్తిహీనమైపోయాం. ఐగుప్తులో 7వ వచనం, 106వ కీర్తన 7వ వచనం. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములు గ్రహింపకయుండిరి, నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక ఉన్నారు. సముద్రమునద్ద, ఎర్ర సముద్రమునద్ద వారు తిరుగుబాటు చేశారు. మన జీవితాల్లో అందుకే ఇవన్నీ దృష్టాంతములుగా నీకు నాకు బుద్ధి కలగడానికి వ్రాయించి పెట్టిన మాటలు. మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, నేను నా ఇంటి వారు ఎలా ప్రవర్తిస్తున్నాం, ఆయన చేసిన మేలు మన జీవితాల్లో వెంటనే మర్చిపోతున్నామా? తిరుగుబాటు చేస్తున్నామా? ఇక్కడ సముద్రమునద్ద, ఎర్ర సముద్రమునద్ద వారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అప్పుడేనండి మమ్మల్ని అక్కడ సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా వారు అనే మాట. అక్కడ ఐగుప్తుల సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా మోషే? చూడు వెనకాల సైన్యం ఉంది, ముందరేమో ఎర్ర సముద్రం. ఏం చేయను నేను? ఏం చేయమంటావు మమ్మల్ని? అర్థం కాని స్థితి అండి. ఏం చేయాలో పాల్పోని స్థితి. అప్పుడు ఆయన ఎర్ర సముద్రమును గద్దెంపగా అది ఆరిపోయాను. మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలములో నడిపించను. వారు తిరుగుబాటు చేస్తున్నారు. ఐగుప్తు దేశంలో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చి చంపేయడానికి తీసుకొచ్చావు మోసే మమ్మల్ని. చూడు వెనకాల సైన్యం వచ్చేస్తుంది, ముందరేమో ఎర్ర సముద్రం. ఏం చేయాలి? ఎవరి గతి మాకు? ఏంటి మాకు తలకాయ నొప్పి? ఏం చేస్తున్నావు నువ్వు? నడి సముద్రంలో ముంచేసావు మమ్మల్ని. తిరుగుబాటు చేస్తున్నారు మోషే మీద. ఆయన ఎర్ర సముద్రంలో గద్దించాడండి. ఏయ్ అన్నాడు. అది ఆరిపోయింది. ఎండు నేలగా మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలం. చూడండి అగాధ జలం అంటే ఎంత లోతు ఉంటుందో. ఆ విచిత్రమైనది వీడియో తీస్తుంటే ఎంత బాగున్నదో అండి. అంత లోతైనటువంటి సముద్రం గోడలా కట్టబడిందంట. గోడ అంటే రెండుగా చీలిపోయింది. అది
ఆ పక్కన అటు వెళ్ళిపోయింది, ఈ పక్కకి ఇటు వచ్చేసింది. మధ్యలో గోడ, అస్సలు ఒక్క చుక్క నీరు లేదు, ఆరిపోయింది. ఎండిన నేల, మైదానం అయిపోయింది. మైదానం అంటే ఏదో చిన్న రాస్తా కాదు. నాకు తెలిసి 6 లైన్లలో లేన్ అంటాం కదా, ఇంకా ఎక్కువ అయి ఉండొచ్చు బహుశా. సుమారు 20 లక్షల కాల్బలం దాడుతూ ఉన్నారు. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించాడు ప్రభు. శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించాడు. తిరుగుబాటు చేశారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయినా భగవంతుడు జాలిగల దేవుడు, దయగల దేవుడు. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారి పట్ల దయ చూపించే దేవుడు కదండి. అయితే ఇక్కడ తిరుగుబాటు చేసేవారి పట్ల కూడా దయ చూపిస్తున్నాడు. అది లెక్క. వారు పగవారి చేతిలో నుండి వారిని రక్షించను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించను. నీళ్లు వారి శత్రువులను ముంచివేశాయట. ఎవరిని ముంచేయాలి? వీరిని ముంచేయాలి. కానీ ఎవరిని ముంచాడు? శత్రువులను ముంచివేస్తున్నాడు. మేము కూడా ఎర్ర సముద్రం దాటగలం అంటూ మధ్యలోకి వచ్చేసారు. దేవుడు చూశాడు. ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే సముద్రం మీద నుంచి ఎక్కారో వెంటనే సముద్రాన్ని వారి మీదకి రప్పించాడు. కలిసిపోయింది మరలా యథావిధిగా సముద్రం. అప్పుడు వారి శత్రువులు అందరూ ఒక్కడు కూడా మిగిలి ఉండలేదమ్మా. ఇనప రథాలు, గొప్ప గొప్ప రథాలు. ఇప్పటికీ దాని ఆనవాళ్ళు ఉన్నాయట. అప్పుడప్పుడు కొన్ని అవశేషాలు అంటే కొన్ని మిగిలిపోయిన ముక్కలు ఉంటాయి కదా, వాటిని బయటకు తీసుకొచ్చి ఇదిగో ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఐగుప్తీయులని మొత్తం ముంచివేసి ఒక్కడు కూడా మిగలకుండా ఆ యొక్క ఎర్ర సముద్రంలో మునిగిపోయిన దృశ్యాన్ని కొన్ని అవశేషాలు తీసి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు శాస్త్రజ్ఞులు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి. చూడండి, మేలు జరిగింది. అమ్మయ్య, దేవుడు గొప్పవాడండి. మన కార్యం జరిగినప్పుడు మనం ఏంటంటే, భగవంతుడు ముఖ్య సూత్రం, ఆలస్యం చేయొచ్చు, అలక్ష్యం చేయడు. అర్థమవుతుందమ్మా? నిన్ను పట్టించుకోకుండా ఉండడు. ఆలస్యం చేయొచ్చు, ఆయన ప్రణాళిక ఉంటుంది. మనకి జరగనిది ఏదో ఉంటుంది కారణం. అప్పటికప్పుడు జరిగిపోయింది అనుకోండి, నువ్వు నన్ను కింద మీద నిలబడం. అందుకే ఈరోజున భగవంతుడు ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సిన, ప్రభువా నువ్వు ఆలస్యం చేయొచ్చు, కానీ నన్ను అలక్ష్యం చెయ్యు, నన్ను మర్చిపోవు ప్రభువా. నువ్వు దయగల దేవుడు, జాలిగల దేవుడు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్ముతూ ఉన్నారు. ఆయన కీర్తి గానం చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఆయన కీర్తి గొప్పతనాన్ని పాటలు పాడుతున్నారు. యెహోవాను గానము చేసేదము, ఈ పాట పాడుతున్నారు. గిలక తప్పుడు కొడుతున్నారు. మిరియాము పాటలతో నడిపిస్తుంది. తర్వాత 13వ వచనం చూడండి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు. చూడండి, నా మాట కాదు, 13వ వచనం, 106వ కీర్తన 13వ వచనం. అప్పుడే ఎర్ర సముద్రం దాటారు, చక్కగా ఆయన కీర్తిని పాటలు పాడుతున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు, చక్కని విందులు చేసుకుంటున్నారు. వెంటనే అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయారు. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టలేదు, వెంటనే తిరుగుబాటు చేస్తున్నారు. అరణ్యములాట వారు బహుగా ఆశించిరి. ఎడారిలో దేవుని శోధించేది. మనం ఎక్కడికైనా ప్రయాణం అవుతున్నాం, మన దగ్గరున్న వాటితో తృప్తి పొందాలి. కానీ
మన బడ్జెట్ ప్రకారం మనం ఆశపడాలి. ఏదన్నా అందరూ కొనుక్కుంటున్నారండి, మనం కొనుక్కోవాలంటే ఎలా అవుతుంది? మన దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత బ్యాలెన్స్ ఉంది, తిరిగి వెళ్ళడానికి మన దగ్గర ఉందా లేదా మనం చూసుకుంటాం కదమ్మా. కానీ వీరట ఏం దొరకదు అరణ్యంలో ఏం దొరకదని అందరికీ తెలుసు. అయితే అరణ్యంలో వారు బహుగా ఆశించిరి అని వ్రాయబడింది. ఎడారిలో దేవుని శోధించేదిరి. అన్వాంటెడ్. మన జీవితాల్లో కూడా ఆగూరు అని ఒక భక్తుడు ఉన్నాడు. మీకు తెలియని విషయం కాదు. తాను దేవుని దగ్గర ఒక విషయాన్ని అడుగుతాడు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకుంటాను. సామెతలు 30:7 ఈ మాట ఉంటుంది. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకుంటూ ఉన్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించేయ. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచు. 1, ఎంత మంచి కోరికమ్మా. వ్యర్థమైన వాటిని, అబద్ధాన్ని నాకు దూరంగా ఉంచు. 2వ కోరిక, పేదరికం కానీ ఐశ్వర్యం కానీ నాకు దయచేయద్దయ్యా. తగినంత ఆహారం నాకు దయచేయి. ఎక్కువైతే నేను యెహోవా ఎవడంటానేమో. కడుపు నిండిపోయి బ్రేవుమని తేనుపులు తేరుస్తూ నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అంటానేమో. లేక అసలు డబ్బు లేదు, బేదనైపోయి దొంగనైపోయి నీ నామాన్ని అవమానపరుస్తానేమయ్యా. 2 కోరికలు. 1, వ్యర్థమైన వాటిని, అబద్ధాలను నాకు దూరంగా ఉంచు. యథార్థత నేను ఉండాలి, నమ్మకస్తుడిగా ఉండాలి. 2వది, నా దగ్గరికి పేదరికంగానే లేదా ఐశ్వర్యంగానే నాకు ఇవ్వద్దు, తగినంత చాలు అన్నాడు. తగినంత అయ్యా. ఇక్కడ వారు కోరిక 15వ వచనం 106వ కీర్తన 15వ వచనంలో వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగు. ఎందుకు చిరాకు వస్తుంది? ఏ తండ్రికైనా సరే పిల్లలు హద్దు అదుపు లేకుండా వారు ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నారు అనుకోండి, ఏమనిపిస్తుంది? మనసులో తండ్రికి చిరాకు అనిపిస్తుంది. అదే ఇక్కడ జరుగుతుంది. వారు కోరినది ఆయన వారికి ఇస్తూ ఉన్నాడు, ఆయన వారి ప్రాణములను ఆయన క్షీణత కలుగు చేస్తున్నాడు. 40 రోజుల్లో నడవలసింది 40 సంవత్సరాలు ఎందుకు వారు తిరుగులాడుతున్నారు? శాపం ఎందుకు తిరుగులాడుతున్నారు? బుద్ధి కలగడానికి. అయినా దేవుని యొక్క గొప్పతనం వారికి తెలుసు. అప్పుడేనండి ఎర్ర సముద్రం దాటొచ్చారు. యువతలకి దాన్ని ఒక మాట అంటారు, రేవు దాటితే తెప్ప తేలేస్తారని. మర్చిపోతారని చేసిన మేలు. ఆ బాధ నుంచి గొట్టెక్కాలి. బాధ నుంచి గొట్టెక్కితే చాలు, అంతే. ఆ పడవ దాటించడం మర్చిపోతాం. రేవు దాటే వరకు ఏదో మల్లయ్య, దాటిన తర్వాత బోడి మల్లయ్య అయిపోతాడు వాడు. అలాగే మన జీవితాల్లో కూడా ప్రార్థనలు ఉంటాయి. మనకి ఎప్పుడైనా కార్యం జరిగిన వరకు ప్రార్థనలు చక్కగా భక్తిగా ఉంటాం. జరిగిందనుకోండి అంతే, అయిపోయింది. మళ్ళీ ప్రార్థనే ఉండదు, ఆరాధనలు ఉండవు, చర్చ ఉండదు. 16వ వచనం, వారు తమ దండుపాలెంలో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోను యందును అసూయపడ్డారు. ఎవరు వీరు? కోరాహు, దాతాను. 17వ వచనంలో భూమి నెరవిడిచి దాతానును మింగెను, అది అబీరాము గుంపుని మింగెను. అహరోనుని మింగేసింది, క్షమించండి, కోరాహును మింగేసింది. అసూయపడ్డారు. అసూయపడి నిన్నే ఎన్నుకున్నాడా దేవుడు? నువ్వే గొప్పడువా? మాకు తెలియలేదా? నువ్వే పరిశుద్ధుడువా? మేము చేయలేమా? అసూయపడ్డారు. భూమి నెరవేర్చింది. ఎన్నని చెప్తున్నాడో చూడండి దేవుడు. భూమి నెరవేర్చి కోరాహు, దాతాను, అబీరాముని వారి గుంపుని 2050 మందిని మింగేసింది.
వారి సంఘంలో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేశాను. ఇన్ని జరుగుతున్నా కూడా మోషే ఎక్కడున్నాడు, ఎప్పుడు వస్తాడు, ఏమైపోడు నాకేం తెలుసు. వారి దగ్గర ఉన్న బంగారం ఇచ్చాడు, అహరోను మీద ఒత్తిడి తెచ్చారు, దూడను చేయించుకున్నారు. హోరేబులో వారు దూడను చేయించుకుని పోత పోసిన విగ్రహమునకు నమస్కారం చేసిరి. తమ మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చారు. భగవంతుని రూపాన్ని ఎద్దు రూపానికి మార్చారట. ఐగుప్తిలో దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోయారు. ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేస్తున్నారు. మోషే ఎవడో మాకు తెలియదు, ఏమైపోయాడో మాకు తెలియదు. అతను చూపించిన భక్తి మార్గం ఏమైపోయిందో అన్ని వదిలిపెట్టారు. ఐగుప్తులో గొప్ప కార్యము 21వ వచనం, గొప్ప కార్యములను, హాము దేశంలో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయం పుట్టించి క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మర్చిపోయేది. భయంకరమైన వ్యభిచారం. దేవుని మర్చిపోవడం అంటే దేని ప్రేమిస్తున్నారు? క్షయమైన దాన్ని ప్రేమిస్తున్నారు, నశించిపోయేదాన్ని. అందుకే కొలసీలకు రాసిన పత్రిక ధ్యానం చేస్తున్నాం. యూట్యూబ్లో ఉంటాయి, మీరు ఎవరైనా ఆసక్తి ఉంటే చూడొచ్చు. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ యొక్క కంటెంట్ కొడితే అన్నీ ఒకేసారి వస్తాయి. ఇక్కడ ఎర్ర సముద్రమునొద్ద భయం పుట్టించు క్రియలు చేసిన తమ రక్షకుడైన దేవుని మర్చిపోయారు. మేలు చేసిన వాడిని మర్చిపోయారు. అగ్ని కొలిమి, దాస్యపు గృహం, బానిసత్వం, కఠినమైన పనులు చేస్తున్నారు. వాటి చేత సుఖం లేదు, ఓ టీ బ్రేక్ లేదు, ఓ భోజనానికి సమయం ఇవ్వరు, అన్నం తిన్నవరు. 24 గంటలు పని పని పని. స్త్రీలకి రక్షణ లేదు. వారు ఐగుప్తులు పెట్టే శ్రమ అంత భయంకరమైన అగ్ని కొలిమి నుండి బయటికి తీసుకొచ్చాడు. అప్పుడే నీరు కావాలంటే నీరు ఇస్తున్నాడు, సముద్రంలో నీళ్ళు ఇస్తున్నాడు. క్షమించండి, సముద్రంలో నీరుని ఎండిపోజేస్తున్నాడు, బండ నుండి నీళ్ళు ఇస్తున్నాడు. దేవుని మర్చిపోయారు. తమ రక్షకుడైన 22వ వచనం 106వ కీర్తన, తమ రక్షకుడైన దేవుని మర్చిపోయారు. అప్పుడు ఆయన నేను వారిని నశింపచేసేదను అనెను. అయితే వారిని నశింప చేయకూడనట్లు ఆయన కోపం చల్లార్చుటకే ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. స్తోత్రం ప్రభువా. దైవజనుడు అంటే అడ్డం వెళ్తాడు. ఎవరైనా బలహీనంగా ఉంటే వారి కొరకు ప్రార్థన చేయమంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవునికి అవసరం ఉన్న మనుషులకి అడ్డంగా వెళ్ళేది, మధ్యలో నిలబడేవాడు, అనుసంధానకర్త. ఇప్పుడు ఈ బాధలన్నీ దైవజనుడు మోయాలి, ఈ కష్టాలను దైవజనుడు భరించాలి, తీసుకెళ్ళి దేవునితో చెప్పాలి. దేవుడు ఏమంటాడో, దేవుని దగ్గర నుంచి ఏ విధమైన రియాక్షన్ వస్తుందో, ఆన్సర్ ఎలా ఉంటుందో నేను చంపేస్తాను పక్కకు తప్పుగా అన్నాడు మోషేని. అయ్యా కాలు పట్టుకున్నాడు, బ్రతుకున్నాడు, అడ్డు నిలిచున్నాడు, చంపేస్తే నన్ను చంపే. వాళ్ళని ఏమనొద్దయ్యా, అమాయకులయ్యా, తెలియని స్థితి, తెలిసి తెలియక వారు తప్పు చేస్తున్నారయ్యా. తెలుసుంటే అలా ప్రవర్తించరు.
క్షమించయ్యా. మోషే అడ్డపడ్డాడంట, అడ్డం వచ్చేసాడు. ఇప్పుడు పిల్లల్ని దండిస్తూ ఉంటే అమ్మ ఏం చేస్తుంది? మధ్యలోకి వచ్చేసి అయ్యా కొడితే నన్ను కొట్టు. చిన్నపిల్లలయ్యా, వారికి ఏం తెలుసు? నీ దండం పెడతాను, నన్ను కొట్టు, నీ కోపం నా మీద చూపించుకో, నా పిల్లల్ని ఏం చేయొద్దు. పిల్లల నిమిత్తం అడ్డం వెళ్ళిపోద్ది తల్లి. ఇక్కడ మోషే తన ఇల్లంతట్లో నమ్మకమైన వాడు ఎలాగయ్యాడు? అడ్డం వెళ్ళాడు. భగవంతుని అంటాడు కదా, ఇదిగో బద్దలైపోయిన సందుల్లో ఎవడు నిలబడతాడు? పాడైపోయిన స్థలాన్ని ఈ ప్రాకారాలు బాగు చేయడానికి ఎవడు నిలబడతాడు? నువ్వు ఉంటావా? నేనుంటానా? నిన్నే అడిగేది. మోషే అడ్డం వెళ్ళాడు. చంపేస్తాడండి దేవుడు. ఆయన కోపం వస్తే తట్టుకోలేం. 106వ కీర్తన 23వ వచనంలో, అప్పుడు ఆయన నేను వారిని నశింపచేసేదను అన్నాడు. అయితే ఆయన వారిని నశింపచేయకున్నట్లు ఆయన కోపం చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం రాత్రి చూసాం 12వ వచనంలో. ఆయనకి మనం ఏర్పరచుకొనబడిన వారం, పరిశుద్ధులం. 3వది ఏంటమ్మా? ఏర్పరచబడిన వారము, పరిశుద్ధులము, ఆయనకి ప్రియులం. ఆయనకి ప్రియులం, మనం ఇష్టమైన వారు. థ్యాంక్ యూ అమ్మా. అయితే అందుకే మోషే అడ్డం వెళ్ళిపోయాడు, నిలబడ్డాడు. బద్దులైపోయిన సందులో నిలబడ్డం అంటే నశించే వారి కొరకు అందరూ అంతటను మారు మనసు పొందాలి, అందరూ రక్షించబడాలి. ఇదే ఇచ్చ, దేవునికి ఇష్టమైంది. వారి కొరకు మనం ప్రార్థించి మనం అడ్డం వెళ్ళాలి. వారు రమ్యమైన దేశమును నిరాకరించరి, ఆయన మాట నమ్మకపోయేది. చూడండి అంత దౌర్భాగ్యమా. ఒక రోజున అన్నారు వారు, ఈ చవి సారం లేని ఈ మన్న మాకు అసహ్యం అన్నారు. అబ్బా, వారు అంటున్నారు ఈ చవి సారం లేని, రుచి పసి లేని ఈ మన్న ఎన్ని రోజులు తిను, మాకు అసహ్యం, వాంతి వచ్చేస్తుంది, రోజు లోపలికి వెళ్ళట్లేదు. ఇది మాకు ఐగుప్తు దేశంలో కీరకాయలు ఉన్నాయి, దోసకాయలు ఉన్నాయి, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, చేపలు, ఎన్నెన్నో తినేవాళ్ళము. ఎప్పుడు చూసినా ప్రార్థన అంటాడు, ఎప్పుడు వాక్యమే, ఎప్పుడు ఆరాధనే, ఎప్పుడు బల్లెవరు. ఇది అప్పే ఏమీ లేదు ఇక్కడ. ఒక డ్యాన్సులు లేవు, పెద్ద పెద్ద మ్యూజిక్లు లేవు, పెద్ద మందిరాలు లేవు. మాకు అసహ్యం అవుతుంది. భగవంతుడు చూడండి ఎంత జాలిగల దేవుడు. తండ్రి తమ కుమారుల ఎడల జాలిపడినట్లు ఎన్నిసార్లు తప్పు చేసిన, ఎన్నిసార్లు తిరగబడిన, అనేక మార్లు, ఒక్కసారి కాదండి, 10 మార్లు కాదు, అనేక మార్లు తిరుగుబాటు చేశారు. ఇది నీకు నాకు దృష్టాంతం. నేను అలాగే అనేక మార్లు సిలువుకు శత్రువులుగా యాక్ట్ చేస్తున్నాం. ఎలా యాక్ట్ చేస్తున్నామమ్మా? సిలువుకు శత్రువులుగా మనమే సిలువు కప్పు చెప్తున్నాం భగవంతుని. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయేది. 25వ వచనం, యెహోవా మాట ఆలకింపగా వారు తమ గుడారములో సనుక్కుంటున్నారు. భార్యాభర్తలు ఇంట్లోకి వెళ్తారు, ఇంట్లోకి వెళ్ళి చర్చిలో జరిగిందంతా చెప్పుకుంటారు. అలాగుంటే బాగుండు కదా, ఇలాగుంటే బాగుండు కదా, అలా చేస్తే బాగుండు కదా, ఇలా చేస్తే బాగుండు కదా. ఎవరి మీద? దేవుని మీద సనుక్కుంటూ ఉంటారు. చర్చిలో కూడా టైం అయిపోతుంది అనుకున్న ఉదాహరణకి సనుక్కుంటూ ఉంటారు. బయటికి చెప్పలేరు, వీడు ఎప్పుడు ఆపేస్తాడు, టైం పాడు ఉండదు,
ఎప్పుడు వచ్చాం మనం? రావడం 11 గంటలకు వస్తాం, వెళ్ళడం 12 అయితే వాచ్ చూస్తూ ఉంటాం. వెళ్ళేదే 2 గంటలు, 3 గంటలు ఎంతో కష్టపడి మనం ప్రయాసపడి ఆరాధన మనం ప్రారంభిస్తాం. ఒక గంట ఎక్కువ ఉంటే ఎంత మంచిగా ఉంటుంది. కొంపలంటికి పోతే ఒక్కరోజు ఆలస్యంగా 1 గంట భోజనం చేస్తే భగవంతుడేమో మనతో ఉండాలని ఇష్టపడతాడు. యెహోవా మాట ఆలకింపకపోయిరి, వారు తమ గుడారములో సనుక్కుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా కొంగలు వింటాయంట, గోడలు వింటాయంట, హబక్కు గ్రంథంలో గోడలను రాళ్ళు ఉంటాయంట. ఈ సనుగంతా పట్టుకెళ్ళి భగవంతునికి చెప్తాయంట, రాజుకి చెప్తాయంట. 26వ వచనం, అప్పుడు అరణ్యములో వారిని కూలజేయుటకును, అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును, దేశంలో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను. మరియు వారు బయల్పోయేరును హత్తుకుని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. వారు తమ హేయక్రియల చేత ఆయనకు కోపం పుట్టించగా వారిలో తెగులు రేగను. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మనం చూస్తాం. సుమారు 24,000 మంది చనిపోయారు ఆ రోజున. అయినా సిగ్గులేదు ఒకడికి. భగవంతుడు వచ్చి అన్నాడు, మోషే సంఘ పెద్దలందరినీ పిలు, సూర్యుని ఎదురుగా నా సన్నిధిలో ఉరిదీయాలని అన్నాడు. ఇశ్రాయేలీయుల సంఘమంతా, ఇశ్రాయేలీయుల సమూహం అంతా ఏడుస్తున్నారు, గొగ్గోలు పెడుతున్నారు. ఈ లోపల బుద్ధి లేనుడు ఒకడు మోయాబీరాలను తీసుకొచ్చాడు. వాడు తీసుకొచ్చి అందరూ చూస్తుండగా గుడారంలోకి తీసుకెళ్ళి వ్యభిచారం చేస్తున్నాడు. ఫినెహెస్ 30వ వచనంలో వ్రాయబడింది మాట. ఫినెహెస్కి కోపం వచ్చింది. దేవుని పక్షాన్ని లేచాడు, ఒరే దుర్మార్గుడా, ఇక్కడేమో ఇశ్రాయేలీయులు ఏడుస్తున్నారు, చచ్చిపోతున్నారు. నీ సుఖం కోసం కన్ను మిన్ను కానకుండా కొంతమందికి ఏం చేస్తున్నారో అర్థం కాకుండా, మనం కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కామాతురతను చంపివేయాలి. ఈ అవయవం అంటది, ఈ అవయవాన్ని చంపివేయండి అన్నాడు. ఫినెహెసు లేచాడు, పరిహారం చేయగా ఈటె పట్టుకుని పొట్టలో నుంచి పొడిస్తే ఇద్దరు నుంచి సరాసరి వెళ్ళి ఒక్క దెబ్బకి కూలిపోయారు, చచ్చిపోయారు. వారు చావడం, తెగులు ఆగడం రెండు ఒకేసారి జరిగినాయి. అప్పటి వరకు 24,000 మంది చచ్చిపోయారు. ఆ వ్యభిచార కారణాన్ని బట్టి, అవిధేయతని బట్టి. వారు రమ్యమైన, ఎక్కడండి, రమ్యమైన దేశమును నిరాకరించిరి. రమ్యమైన దేశాన్ని, మన్నా, ఈ చవిసారం లేని మన్నా వాక్యం చాలామందికి ఒక్కొక్కసారి చిరాకు అనిపిస్తూ ఉంటుంది. మన్నా, చవిసారం లేని మన్నా అంటున్నారు. ఇంక 24 గంటలు వాక్యమేనా, పాటలు లేవా అంటారు. ఆరాధన లేదా, ఇంకే ఎప్పుడు వాక్యం అంటానే ఉంటావా? ఈ మన్నాని, చవిసారం లేని, రుచి పచి లేని మన్నా. మేము అక్కడ చేపలు తినేవాళ్ళం, కాయగూరలు, కీరకాయలు, ఆకుకూరలు, రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఫినెహెస్ లేచాడు, నేను వారవలేని దానిని, ఫినెహెస్ వారవలేదు కనుక నిత్య నిబంధన, సమాధానకరమైన నిబంధన, యాజకత్వం నేను తనతో చేసుకుంటాను అన్నాడు భగవంతుడు. అందుకే 31వ వచనంలో నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడిన. చూడండి, భగవంతునికి ఇష్టపూర్వకంగా మోషే అడ్డం వెళ్ళాడు. పోన్లే ప్రభువా,
చిన్నపిల్లలయ్యా, తప్పు అయిపోయిందయ్యా, క్షమించయ్యా, కాలు పట్టుకున్నాడు. కోపం చల్లారింది. ఫినెహెస్ లేచాడు, ఒక్కడిని చంపి మొత్తం ఇశ్రాయేల్ ప్రజలను రక్షించాడు. ఆ తెగులాగిపోయింది. మన భగవంతుని కొరకు ఆయన దగ్గర నిలబడాలి, మంచి కొరకు నిలబడాలి. నేను చేస్తాను ప్రభు ప్రార్థన, నేను ఉపవాసం ఉంటాను తండ్రి, నేను ఇస్తాను ప్రభు, నేను చేస్తాను తండ్రి, ఈటికి నేను ఇస్తాను, ఈ గోడ నేను కట్టిస్తాను, ఈ రేకు నేను వేపిస్తాను, ఈ బాత్రూమ్ నేను కట్టిస్తాను. అనేకులు అడ్డం నిలబడి త్యాగం. వారు భగవంతుడు అంటాడు వాక్యంలో, అందరూ తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు, యేసు క్రీస్తు కార్యమును చూడరు అన్నాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నట్టు తెలుసా? అలాగే ఉంది సంఘం, అలాగే ఉంది సార్వత్రిక సంఘం. ఒక చోటు కాదు, అన్ని చోట్ల అలాగే ఉంది. అందరూ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు. అవసరాన్ని బట్టి ప్రభువా అంటున్నారు, ఏరు దాటిన తర్వాత తెప్పదేలేస్తున్నారు. ఆయనతో మనం కమిట్ చేస్తాం, ప్రభువా ఈ పని నేను చేస్తాను అంటాం, ఇది నేను ఇస్తాను అంటాం. మన అవసరం తీరిపోయిన తర్వాత వారు రమ్యమైన దేశాన్ని నిరాకరిస్తారట. ఆ తర్వాత చూద్దాంలే, ఆయన ఏమనుకోలే. 32వ వచనం, మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టిస్తున్నారు, కావున వారి మూలముగా మోషేకు బాధ కలుగుతుంది. పిచ్చెక్కిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లే. ఒకడొచ్చి నీళ్ళు లేవంటాడు, ఒకడొచ్చి మాంసం లేదంటాడు, ఒకడొచ్చి రోజు ఇదే తిన్నా కాయగూరలు లేవంటాడు. ఒకరికే ఇద్దరికండి 20 లక్షలకి కాలుబ 40 సంవత్సరాలు పోషించాలి. ఎంత గొప్పతనం అండి! ఒక్కరోజు భోజనం పెట్టాలంటే మా అమ్మాయి నలుగురు అటు తిరిగాడు, ఇటు తిరిగాడు, అటు తిరిగాడు, ఇటు తిరిగాడు. 10 గంటలకు వచ్చింది. అర్థమవుతుందమ్మా? మోషే 20 లక్షల కాల్బలానికి భోజనం పెట్టాలి, నీళ్ళు ఇవ్వాలి, ప్లేట్లు సమకూర్చాలి. అర్థమవుతుందమ్మా? ఎంత కష్టం! ఒకరా ఇద్దరా? 200 మంది 300 మంది వచ్చారు. ఆ రోజుని మా ఎమ్మాయిలు కలిసిపోయాడు. సాయంత్రం అయ్యేటప్పటికి చేతులు ఇలాగలే నలుపుకుంటున్నాడు. దాని అర్థం ఏంటి తెలుసా? 20 లక్షల కాల్బలానికి 40 సంవత్సరాలు భోజనం సమకూర్చడం, 40 సంవత్సరాలు నీరు, ప్రొద్దున సాయంత్రం మధ్యాహ్నం. ప్రొద్దు టిఫిన్ ఉండాలి, మధ్యాహ్నం భోజనం ఉండాలి, సాయంత్రం భోజనం ఉండాలి, మధ్యలో స్నాక్స్ ఉండాలి, మధ్యలో చిన్నపిల్లలు ఏడిస్తే వారికి ఏదో ఒకటి ఉండాలి, పాలు ఉండాలి కదండి, దాంట్లో బ్రెడ్ ఉండాలి, రొట్టెలు ఉండాలి, రకరకాల ఏమైనా పెళ్ళిళ్ళు, పేరంటాలు, 2 సమాధులు, రకరకాల. ఎంతమంది అంటే రోజుకంటే 80 మంది చచ్చిపోయేవారట. వారందరూ సమాధి కార్యక్రమాలన్నీ చేసి ఇంటికి వచ్చి అలసిపోయేవాడు. మోషేకు బాధ కలిగిందట. ఏం చేయలేక ఒక కాని మాట అన్నాడు, చిరాకొచ్చి. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా. ఎవరి మీద తిరుగుబాటు చేశారట? మోషే ఆత్మ మీద తిరుగుబాటు చేస్తున్నారు. అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఒక మాట అన్నాడు, చిరాకొచ్చి. మనిషి కదా, బరస్ట్ అయిపోతాడు, అదే కోపం. తన పెదవులతో కాని మాట పలికెను. 34వ వచనం, 106వ కీర్తన 34. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనం చేయకపోయారు. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనం చేయకపోయిరి అన్నాడు. సమూయేలు వచ్చాడు, సౌలుతో అంటున్నాడు, సౌలు ఏం చెప్పాడు దేవుడు, నువ్వేం చేశావు? తూచా తప్పకుండా పాటించాను అన్నాడు. మరి ఆ గొర్రెల అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ ఎడ్ల రెంకలేంటి అన్నాడు. నువ్వు నాకు చెప్పవలసిన అవసరం లేదు, నాకు తెలుసని. దేవుడు నాకు చెప్పాడు, నీ రాజ్యం నీ తీసేశాడు. అంటే ఉదాహరణకి, యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనం చేయకపోరు. వాళ్ళు చెప్పింది చేయరు, దాని అర్థం అది. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు.
భగవంతుడు అంటాడు, విశ్వాసులతో అవిశ్వాసులకి విజ్జోడి లేదు. ఆయన చెప్పే మాట నాది కాదు. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుంటున్నారు, వారి పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి కలిగినాయి, మరియు వారు తమ కుమార్తెలను దెయ్యములకు బలికి అర్పిస్తున్నారట. విచారకరమైన విషయం. నిరపరాధ రక్తం అనగా తమ కుమారుల రక్తం, తమ కుమార్తెల రక్తం ఒలికించిరి, కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించారట. ఆ రక్తం వలన దేశం అపవిత్రమైను అని వ్రాయబడింది. తమ క్రియల వలన వారు అపవిత్రులేరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారేరి. కావున యెహోవా కోపం ఆయన ప్రజల మీద రగులుకొనును, ఆయన స్వాస్థ్యమందు ఆయనకి ఇష్టమైన జనాంగం మీద అసహ్యం వేసింది. దేవుడు చెప్పిన మాట వినలేదు, ఖండించమన్నాడు. ఒక రోజుని మోషే కానాను దేశం ఎలాగుందో చూసి రమ్మన్నాడు. 40 మందిని 40 రోజులు ప్రయాణం చేశారు, తిరిగి వచ్చారు, తిరుగుబాటు చేశారు మోషే మీద. వారు తిరుగుబాటు చేసిన కారణాన్ని బట్టి 40 సంవత్సరాలు తిరుగులాడుతూ ఉన్నారు. చూడండి. కావున యెహోవా కోపం ఆయన ప్రజల మీద రగులుకుంది, ఆయన స్వాస్థ్యమందు అసహ్యపడుతున్నాడు ఆయన. అప్పుడు వారికి ఇష్టమైన కొడుకు, ఇష్టమైన కూతురు ఛీ అంటాడు తండ్రి. వారు అసహ్యమైన ప్రవర్తన బట్టి నువ్వు ఉంటే ఏంటి పోతే ఏంటి అంటాడు. నువ్వు నా మాట వినట్లేదు. పిల్లలు ఏమంటారు తెలుసా? చాలా బ్రతిమలాడతాడు తండ్రి, అమ్మ వద్దు, ఆ సంబంధం వద్దు, బాబు ఆ సంబంధం వద్దు, మనకు నచ్చదు, వారు వేరు మనం వేరు, వారు అలవాట్లు వేరు మన అలవాట్లు వేరు, వాళ్ళు ధనవంతులు మనం తోగలేం, మన ఇంటికి వచ్చి అమ్మాయి అంటే లేదు లేదు నాకు ఆ అబ్బాయి నచ్చాడు ఆ అమ్మాయి నచ్చింది, చూస్తాడు అంటాడు తండ్రి. చచ్చిపోయింది అనుకుంటాను అంటాడు. ఉదాహరణకి వారి పట్ల అసహ్యం పడుతుంది. కూతురు కొడుకనే మాటే మర్చిపోతారు. భగవంతుని కూడా అలాగే వారి క్రియలు విసిగించేసి ఛీ వీరా ఆయన స్వాస్థ్యమందు ఇది నా ఆస్తి అన్నాడు. నేను ఆయన సంపాదించిన సాంపద్యం ఇది. తనకు ఏర్పరచబడిన జనాంగం పరిశుద్ధులుగా పిలువబడ్డారు, వారు ప్రియులుగా ఇష్టలుగా పిలువబడ్డారు. దేవుడు అసహించుకుంటున్నాడు. ఛీ వీరి గురించా ఎంత తాపత్రయపడ్డాను, వీరి గురించా నా సొంత కుమారుణ్ణి బలిచ్చాను, వీరి గురించా నా సొంత కుమారుని సిలువెక్కించాను, కొరడ దెబ్బలు కొట్టించాను, రక్తాన్ని చిందించాను, పాపక్షమాపణ కలుగు నిమిత్తం వారిని విడిపించడానికి విమోచించడానికి నా సొంత కుమారుని బలి ఇచ్చానా వీరి కోసమా? అప్పుడు వారి శత్రువులు వారిని బాధ పెడుతున్నారు. వారి శత్రువుల చేతి కింద అనపడ్డారు. దేవుడు వదిలేస్తే అలాగే ఉంటుంది. మరి అనేక పర్యాయములు మరలా జాలి కలుగుతుంది. చూడండి దేవుని యొక్క ప్రేమ ఎలా ఉందో. ఇప్పుడు ఎంతైనా అమ్మ ఎంతైనా నాన్న తమ బిడ్డలు ఎక్కడున్నారు ఎలాగున్నారు వారి క్షేమాలు గురించి అడుగుతారు. వారు కొడుకుని ఒక కంట కనిపెడతా ఉంటారు. 4 కొడుకులు ఉంటే తండ్రులు ఒక కొడుకు దగ్గర ఉంటున్నారు. అక్కడుండి ఆ కొడుకుతో చెప్తారు, తమ్ముడు ఎలాగున్నాడో రా, అన్నయ్య ఏం చేస్తున్నాడో, అన్నయ్య గారి పిల్లలు బాగున్నారా. ఈ కోడలు వింటూ ఉంటుంది, నిన్ను చూడని వాళ్ళ గురించి 24 గంటలు తాపత్రయపడిపోతున్నావు, వీళ్ళు అక్కడే ఉండు అంటుంది కోడలు. ఉదాహరణ చెప్తున్నానమ్మా. మన జీవితాల్లో తండ్రికి తల్లికి బిడ్డలు ఎంత దుర్మార్గులైనా ఎంత దోషుకులైనా కాకి పిల్ల కాకి ముద్దని వారి కన్న కొడుపు ఆ పేగు బంధం అంటారే, ఆ తీపి ఎక్కడికి వెళ్ళిపోతుంది?
వాడు నాకు పెట్టినా పెట్టకపోయినా, నన్ను చూసినా చూడకపోయినా వాళ్ళు సంతోషంగా ఉంటే అదే చాలు. తల్లి దుఃఖపడుతుంది. రాత్రి ఒక మాట వింటూ ఉంటే, అనాథాశ్రమంలో ఉంది, తన కొడుకుని ఒక్క మాట అన్నవట్లేదు. ఎంతైనా నాకు అన్న కొడుకు కదయ్యా, కోడలు ఏదో ఇబ్బంది పెట్టుంటుంది, ఏం చేయలేక అటు కుటుంబాన్ని వదులుకోలేడు కదా, నన్ను ఈజీగా వదులుకోవచ్చు. వాడు తన భార్యను వదులుకుంటే పిల్లల్ని వదిలేయాలి కదా, అస్తవ్యస్తం అయిపోతుంది కదా. నేను ముసలిదాన్ని కాటికి కాళ్ళు కాచుకుని ఉన్నాను అంటే ఏమన్నది, కాళ్ళకి కాళ్ళు చాపుకుని ఉన్నాను, నేను ఎన్ని రోజులు బతుకుతానులే అయ్యా, పర్వాలేదు, అనాథాశ్రమంలో ముద్ద దొరుకుతుంది, ఇదిగా అమ్మ నన్ను చక్కగానే చూసుకుంటుంది, పంపిస్తున్నాడులే నా కొడుకు ఒక 5,000 రూపాయలు పంపిస్తున్నాడు, ఏం చేస్తాడు మరి, వారిని ఎందుకు బాధ పెట్టడం, నా వల్ల వాళ్ళ మనశ్శాంతిగా ఉండని, సంతోషంగా ఉండని అంటుంది ఒక ముసలి తల్లి, 80 సంవత్సరాలు. చిన్నపిల్లలప్పుడు ఏ మలమూత్రాదులు చిరాకు పడకుండా చేతులతో కడిగిందో, అదే తల్లి అచేతన స్థితిలో మలమూత్రాదులు ఆ మంచం మీద వెళ్తున్నప్పుడు మనం చేదరించుకోవడం ధర్మం కాదు. భగవంతుడు మన బాధ్యత తప్పించుకోవడం. నువ్వు ఎలా పరిశుద్ధులుగా ఉండగలవు, ఎలా బలలో చేయేస్తావు, నీ కన్న తండ్రిని కన్న తల్లిని పట్టించుకోకుండా నువ్వు బలలో ఎలా చేయవేయగలవు, ఎలా పాటలు పాడతావు, ఎలా వాక్యం చదువుతావు, ఎలా ప్రార్థన చేస్తావు. అది కాదు మూలం. దేవుడు చేసిన మేలు, అమ్మ చేసిన మేలు, నాన్న చేసిన మేలు కని పెంచి పెద్ద చేసి ఒక ప్రయోజకుని చేస్తే, అమ్మకి ఆయాసం వస్తే, నాన్న మంచం మీద ఇబ్బంది పడుతుంటే నీకు వాసన వస్తున్నాడా? నరకం చూడవు నువ్వు, పరలోక రాజ్యం ఎలాగెళ్తావు? ఇది కాదు క్రియ అంటే. క్రైస్తవ కుటుంబాల్లో కూడా ప్రేమ సన్నగిలుతుంది, విషం వస్తుంది, డబ్బు అనే విషయం వస్తుంది, భేదాభిప్రాయాలు. అందుకే ఈ రోజున భగవంతుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించాడు. తల్లిదండ్రులు, తండ్రికి ఏ విధమైన ప్రేమ ఉంటుందో, తల్లికి ఏ విధమైన ప్రేమ ఉంటుందో, భగవంతుడు కూడా అనేక పర్యాయాలు వారిని విడిపిస్తూ ఉన్నాడు. అయినా కూడా వారు తమ ఆలోచన అనుసరించి తిరుగుబాటు చేస్తున్నారు. వారు తమ దోషం చేత హీనదశ పొందుతూ ఉన్నారు. అమ్మను బయటికి గంటేసి, నాన్న బయటికి గంటేసి ఏం సుఖం పొందుతావు నువ్వు? ఏం ఆనందం అనిపిస్తావు? నరకమే చూస్తావు. వారిని తలంచుకొని అయినను వారు రోదన్ను తనకి వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచాడు. నిర్గమకాండంలో ఉంటుంది. ఆయన మొరలను ఆలకించాడు, ఏడుస్తున్నారు. ఎంతైనా నా కడుపును పుట్టిన పిల్లలే కదా. పరుగున వస్తాడు దేవుడు, అయ్యా రక్షించుంటే మళ్ళీ వస్తాడు. రక్షించిన తర్వాత మళ్ళీ తెప్పతేలేస్తారు. రేవు దాడడం, తెప్పతేలేయడం, ఆ సమస్య తీరిపోవడం మళ్ళీ మామూలే. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది మరలా బురదలో దొరికిన అదే పాపంలోకి వెళ్తాం. 45 వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకును, తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించాడు భగవంతుడు. వారిని చెరగొని పోయిన వారందరికీ వారి ఎడల కనికరం పుట్టించాడు. శత్రువు దగ్గర భోజనం పెడుతున్నాడు. అది ఎవరి దగ్గర భోజనం పెడుతున్నాడు? శత్రువులు భోజనం పెడుతున్నారు. నిన్న మనం చూసాం కదా, రాజుకి చెప్పి యోసేపుని బయటకు రప్పించాడు, ప్రధానమంత్రిని చేశాడు. యోసేపు ఆజ్ఞ లేకుండా ఐగుప్తు దేశంలో ఒక చెయ్యెత్తడం, కాళ్ళు కదపడం ఉండకూడదు. అది గొప్పతనం. యెహోవా మా దేవా, 47 వచనం, యెహోవా మా దేవా మమ్మల్ని రక్షించుము, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లును, నిన్ను స్తుతించుచు మేము అతిశయించినట్లును అన్యజనుల నుండి మమ్మల్ని పోగు చేయా. చెదిరిపోయారు, నాశనం అయిపోయిన స్థితిలో ఉండి మరలా ప్రార్థన చేస్తున్నారు. ఇశ్రాయేలుల దేవుడని యెహోవా యుగములన్నిటిను స్తుతినందును గాక.
ప్రజలందరూ ఆమేన్ అందరూ కాక యెహోవాని స్తుతించడి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.